హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ kavyastechtheme. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ వాట్సాప్ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. అదేంటంటే నౌ వీ కెన్ యూజ్ సేమ్ వాట్సాప్ అకౌంట్ ఇన్ మల్టిపుల్ ఫోన్స్ అనమాట. ఇప్పుడు మనం మన ఒకే ఒక్క వాట్సాప్ అకౌంట్ని ఎప్పుడు ఒక ఫోన్లోనే యూజ్ చేస్తుంటాం కదా, అదే వాట్సాప్ అకౌంట్ని అప్ టు 4 ఫోన్స్లో మనము ఇప్పుడైతే యూజ్ చేసుకునే ఫీచర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా నిలెట్ అండ్ అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. మనకి పాస్ట్లో అయితే లింక్ డివైస్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా, మీకు తెలుసు కదా. లింక్ డివైజెస్ ద్వారా అప్ టు 4 లింక్ డివైజెస్ మనం అయితే మన వాట్సాప్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. అది మేబీ డెస్క్టాప్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు. ఇప్పుడు అదే 4 డివైజెస్లో ఫోన్స్ని కూడా చేర్చారనమాట. ఇప్పుడు మనం అప్ టు ఒకే వాట్సాప్ అకౌంట్కి 4 ఫోన్స్ని అయితే లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 4 ఫోన్స్లో మనం సేమ్ వాట్సాప్ని ఒకేసారి ఎట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ డివైస్ అయితే లింక్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఇచ్చారు, అండ్ ఐఫోన్ టు ఆండ్రాయిడ్ డివైసెస్ లింక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. బట్ మనకి ఇప్పటిదాకా సపోర్ట్ చేయని ఆప్షన్ ఏంటంటే ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అయితే మనకి ఇప్పటిదాకా సపోర్ట్ చేయట్లేదు. అది కూడా కమింగ్ అప్డేట్స్లో మనకి అయితే ఫిక్స్ చేస్తారు. సో నేను మీకు ఇప్పుడు ఈ ఐఫోన్, ఇది ఐఫోన్ అనమాట అండ్ ఇది ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఐఫోన్లో నా వాట్సాప్ అకౌంట్ అయితే ఉంది, అండ్ ఈ ఐఫోన్లో ఉన్న వాట్సాప్ అకౌంట్ని ఇప్పుడు దీనికైతే ఈ ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే లింక్ చేయబోతున్నాం అనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఐఫోన్ అనేది ప్రైమరీ డివైస్ అవుతుంది, ఎందుకంటే ఇందులోనే నా వాట్సాప్ అకౌంట్ ఉంది కాబట్టి. అండ్ ఈ ఐఫోన్లో ఉన్న వాట్సాప్ అకౌంట్ని ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో లింక్ చేస్తున్నాను కాబట్టి ఇది అనేది సెకండరీ డివైస్ అవుతుంది అనమాట. ఇది ప్రైమరీ డివైస్ అండ్ సెకండరీ డివైస్ ఇది. అండ్ నా చూడండి ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ అనమాట. ఇందులో నా వాట్సాప్ అకౌంట్ ఉంది, ఇది ప్రైమరీ డివైస్. అండ్ ఈ ఆండ్రాయిడ్ ఫోన్కి ఇప్పుడు మనం లింక్ చేస్తున్నాము మన వాట్సాప్ అకౌంట్ని. ఇది సెకండరీ డివైస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ డివైస్ మీరు దేనికైతే లింక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్లో మీరు వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళి నేను ఇప్పుడైతే వాట్సాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ప్లే స్టోర్కి అయితే వెళ్తున్నాను. అండ్ వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఈ వాట్సాప్ అయితే మనకి ఇన్స్టాల్ అయింది. అండ్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంగ్లీష్లో పెట్టి ఆరో మార్క్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు అగ్రీ అండ్ కంటిన్యూ అని అడుగుతుంది చూడండి. ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అదైతే క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ QR అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ప్రైమరీ డివైస్లో మన వాట్సాప్ అకౌంట్ ఉంది కదా, ఇందులో వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి అయితే వెళ్తున్నాను నేను. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాక ఇక్కడ మీకు చూడండి లింక్ డివైస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే మీరు మీ ప్రైమరీ డివైస్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే తీసుకోవాలనుకుంటే మీకైతే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ పైన మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి కదా, వాటిని అయితే క్లిక్ చేస్తే మీకు లింక్ డివైస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మీరు అక్కడ నుంచి సేమ్ ప్రొసీజర్ నేను చూపించినట్టుగానే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ టు ఆండ్రాయిడ్ ఫోన్ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. లింక్ డివైస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నాకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది, నేనైతే పాస్వర్డ్ ఇస్తున్నాను. పాస్వర్డ్ అయితే ఇచ్చాక ఇక్కడ చూడండి ఈ విధంగా స్కాన్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు స్కాన్ చేద్దాం. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. చూడండి స్కానర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్కాన్ చేస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు వాట్సాప్ అయితే లోడ్ అవుతుంది నా సెకండరీ డివైస్లో. క్లారిటీగా అబ్జర్వ్ చేస్తున్నారా, వాట్సాప్ అయితే లోడ్ అవుతుంది. అండ్ చూడండి సింకింగ్ అని వస్తుంది, కాంటాక్ట్స్ అన్ని సింక్ అవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తాయి అనమాట మనకు కాంటాక్ట్స్. అండ్ చూడండి సింకింగ్ అని వస్తుంది మనకి ఇంకా. సో యాక్టివ్ అని వచ్చేసింది, మనకి అన్ని కాంటాక్ట్స్ అయితే ఈ ఫోన్లోకి లింక్ అయిపోయాయి అనమాట. సో మన వాట్సాప్ అయితే ఇప్పుడు ఈ ప్రైమరీ ఐఫోన్ డివైస్ నుంచి ఈ ఆండ్రాయిడ్ సెకండరీ డివైస్కి అయితే లింక్ అయిపోయింది. ఇలా అప్ టు మీరు 4 ఫోన్స్ దాకా మీరైతే లింక్ చేసుకోవచ్చు. అండ్ లింక్ అయిందా లేదని కన్ఫర్మేషన్ కోసం టోటల్లీ మీరు ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ అ లింక్ డివైస్ అని మనకి క్లారిటీగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ద మెయిన్ మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి ఇప్పుడు మన ప్రైమరీ డివైస్ వచ్చి ఐఫోన్ కదా, ఐఫోన్లోని వాట్సాప్ అకౌంట్ని ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే లింక్ చేసాము. సో ఈ ఐఫోన్లో మనము ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే మనము ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ వాట్సాప్ అకౌంట్ని ఈ ఆండ్రాయిడ్ ఫోన్ సెకండరీ డివైసెస్లో మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా ఇది ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అని అయితే చెప్పొచ్చు, అండ్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు ఈ అప్డేట్లో.
ఏ ఇబ్బంది లేకుండా ఈ సెకండరీ డివైస్లో మీ వాట్సాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అని ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనము ఇది ప్రైమరీ డివైస్ కదా, ఇందులోకి వాట్సాప్ అయితే మనం కనెక్ట్ చేసాము. ఈ ఐఫోన్లో మనం 14 days టైం గ్యాప్లో ఒక్కసారైనా ఆన్లైన్లోకి అయితే రావాలి. ఆన్లైన్లోకి రాకపోతే ఈ ప్రైమరీ డివైస్లో మనమైతే లాగౌట్ అయితే అయిపోతాం ఈ సెకండరీ డివైస్లో. సో 14 days వైల్లో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ 14 days వైల్లో ఒక్కసారైనా ఈ ప్రైమరీ డివైస్లో మీ వాట్సాప్ని అయితే ఆన్లైన్లో పెట్టుకోండి కాసేపు. అప్పుడు మీకు ఏ విధంగా సెకండరీ డివైస్ అనేది లాగౌట్ అవ్వదు, లేకపోతే లాగౌట్ అయితే అయిపోతుంది ఈ సెకండరీ డివైస్లో మీ వాట్సాప్ అకౌంట్. అది లింక్ డివైస్ ద్వారా మనము ఈ ఫోన్లో కదా లింక్ చేసాము ఈ వాట్సాప్ని. సో మనకి అన్ని ఫీచర్స్ మ్యాక్సిమం అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. అన్ని A to Z ఫీచర్స్. సపోర్ట్ చేయని ఫీచర్స్ ఏంటంటే సపోర్ట్ చేయని ఫీచర్స్ ఏంటంటే లింక్ డివైస్లో లైవ్ లొకేషన్ పంపించడం అవ్వదు, అలాగే వ్యూ చేసుకోవడం కూడా అవ్వదు అనమాట. అండ్ అలాగే మనకి స్టేటస్ అప్డేట్స్, మనం స్టేటస్ని క్రియేట్ చేయడం అవ్వదు, అలాగే డిలీట్ చేయడం కూడా అవ్వదు అనమాట మనకి లింక్ డివైస్లో. సో ఈ 2 points తప్పించి మిగిలిన అన్ని ఫీచర్స్ మనకి ఈ ప్రైమరీ డివైస్లో ఎలా వర్క్ అవుతాయో ఈ సెకండరీ డివైస్లో కూడా అలానే ఉంటాయి అనమాట. అండ్ మీకు ఎప్పుడైనా వద్దంటే మీరు లాగౌట్ కూడా ఎలా ఈజీగా అవ్వాలో నేనైతే మీకు చూపిస్తాను. అండ్ మీరు ప్రైమరీ డివైస్ నుంచి లాగౌట్ అవ్వచ్చు అండ్ సెకండరీ డివైస్ నుంచి కూడా లాగౌట్ అవ్వచ్చు. నేను ఫస్ట్ సెకండరీ డివైస్ నుంచి ఎలా లాగౌట్ అవ్వాలి చూపిస్తాను. పైన 3 dots కనిపిస్తున్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్కి వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి అకౌంట్ అని కనిపిస్తుంది, అకౌంట్లోకి వెళ్తే లాగౌట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ లాగౌట్ క్లిక్ చేస్తే మీరు అయితే లాగౌట్ అయితే అయిపోతారు అనమాట ఈజీగా. అండ్ అలా కాకుండా ప్రైమరీ డివైస్ నుంచి కూడా ఎలా లాగౌట్ అవ్వాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అండ్ లింక్ డివైసెస్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ ఫోన్ యాక్టివ్ అని ఉంది చూడండి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్కి మనం ఇప్పుడే కదా లింక్ చేసాం. సో ఆండ్రాయిడ్ ఫోన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగౌట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ లాగౌట్ అని క్లిక్ చేస్తే లాగౌట్ అయితే అయిపోతుంది. చూసారా లాగౌట్ అయితే అయిపోయింది. అండ్ ఓపెన్ చేద్దాం చూడండి, మరి రాదు మనకి. చూసారా వాట్సాప్ అకౌంట్ అయితే లేదు, మరి లాగౌట్ అయితే సెకండ్స్లో అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఫీచర్ ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంది, బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేయండి. అండ్ నా అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట, టెక్నాలజీ అప్డేట్స్ అన్ని మీకైతే వస్తాయి. మరి నెక్స్ట్ పోతే సీ యూ, బాయ్.